వెల్కమ్ టు సన్ రైజ్ ఇన్స్టిట్యూషన్. సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో, అదేవిధంగా సన్ రైజ్ యాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, పాలిటిక్స్ సంబంధించినటువంటి క్లాస్ని కంటిన్యూషన్గా వింటూ మీకు సంబంధించినటువంటి అంశాలను మీకు చేరవేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, పాలిటీని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్తే మనం స్కోర్ని సాధించవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. సో ముందుగా మనం గత క్లాస్లో షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో 1 నుంచి 4 షెడ్యూల్కి సంబంధించినటువంటి వాటిని తెలుసుకున్నాము. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు 5వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో అసలు షెడ్యూల్స్ అంటే ఏంటి అనుకున్నప్పుడు, రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి విషయాలను ఒక పట్టికల రూపంలో పొందుపరచడాన్ని షెడ్యూల్స్ అన్నాం. సో దాంట్లో మొదటి షెడ్యూల్ దేని గురించి తెలియజేసింది అనుకున్నామంటే, భారత భూభాగం గురించి తెలియజేస్తుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా 2వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అనుకున్నప్పుడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో కొనసాగుతున్నటువంటి వారి యొక్క జీతభత్యాల గురించి తెలిపేది 2వ షెడ్యూల్. అండ్ 3వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు, 3వ షెడ్యూల్ అనేది రాజ్యాంగబద్ధంగా పదవులకి ఎన్నికైన వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేది 3వ షెడ్యూల్. అదేవిధంగా 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు, 4వ షెడ్యూల్ రాష్ట్రాలలోని అంటే వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకి రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలియజేసేది 4వ షెడ్యూల్. అదేవిధంగా 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 5వ షెడ్యూల్, ఈ 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్ అనేది భారతదేశంలోని 5వ షెడ్యూల్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే, 5వ షెడ్యూల్ అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలలోని షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది 5వ షెడ్యూల్. సో జాగ్రత్తగా గమనించండి, అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలలోని షెడ్యూల్ తెగల పరిపాలన గురించి తెలియజేసింది, లేదా షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది 5వ షెడ్యూల్. అయితే ఈ షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేసే ఆర్టికల్ 244 సబ్ క్లాస్ 1 ఇది దేని గురించి తెలియజేసిందంటే, షెడ్యూల్ తెగల ప్రాంతాలలోని పరిపాలనకు సంబంధించిన అంశాలపై చట్టాలను తయారు చేసే లేదా చట్టాలను రూపకల్పన చేసేటటువంటి అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది అని తెలియజేస్తుంది. అంటే ఆర్టికల్ 244 సబ్ క్లాస్ 1 ప్రకారం షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలకి నియమ నిబంధనలను రూపకల్పన చేసేది ఎవరంటే పార్లమెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం? 244 సబ్ క్లాస్ 1 ప్రకారం. అంటే ప్రస్తుతం గతంలో భారతదేశంలో 8 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ తెగల ప్రాంతాల గురించి పేర్కొన్నారు. ఎన్నో షెడ్యూల్లో? 5వ షెడ్యూల్. అయితే ప్రస్తుతం 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ తెగల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఏది? 5వ షెడ్యూల్. ఎన్ని రాష్ట్రాలు గతంలో ఉండేవి? 8 రాష్ట్రాలు. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 10 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏరియా ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. అంటే షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి
పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ ఏది అంటే 5వ షెడ్యూల్. ఏ అధికరణ అంటే షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపకల్పన చేసేది ఎవరంటే భారత పార్లమెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం 244 సబ్ క్లాస్ 1 ప్రకారం షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనలను రూపకల్పన చేసేది పార్లమెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆ 8 రాష్ట్రాలు కాకుండా 10 రాష్ట్రాలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ చూడండి, రాజస్థాన్, నెక్స్ట్ సెకండ్ వన్ గుజరాత్, నెక్స్ట్ థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్, and fifth one Jharkhand, sixth one Chhattisgarh, and seventh one Himachal Pradesh, next Andhra Pradesh, and Telangana, ఒరిస్సా. సో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో నియమ నిబంధనలను రూపొందించేటటువంటి అధికారం భారత పార్లమెంట్కి ఉంటుంది. సో ఈ షెడ్యూల్ ఏరియా అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వాటిని గుర్తించేది ఎవరంటే రాష్ట్రపతి. షెడ్యూల్ ఏరియా ప్రాంతాలను ప్రకటించేది ఎవరంటే రాష్ట్రపతి. ఈ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో పరిపాలనను నిర్వహించేది ఎవరంటే గవర్నర్ చూస్తారండి. పరిపాలనకు సంబంధించిన అంశాలను చూసేది ఎవరంటే గవర్నర్. అయితే ఈ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో దీనికోసం పరిపాలన కోసం టీఏసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దేనికోసం? షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలలో షెడ్యూల్ వాళ్ళే పరిపాలన చేసుకోవడం కోసం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. సో ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 20 మంది ఉంటారండి. దేనిలో? ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య 20 మంది ఉంటారు. ఈ 20 మందిని ఎవరు ఎన్నుకుంటారంటే ఈ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ ఏరియా ట్రైబల్ ఏరియాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 3/4 వంతులో ఈ ఏరియాకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు. నెక్స్ట్ ఆ శాసనసభ్యులు ఎవరై ఉండాలి? ట్రైబల్స్ అయి ఉండాలి. నెక్స్ట్ మిగిలిన వారిని గవర్నర్ నామినేట్ చేస్తారు. అంటే మిగిలిన సభ్యులు ఎవరైతే అంటే ఇక్కడ 20 మంది అనుకున్నాము, 20లో 3వ వంతు భాగం అన్నప్పుడు 15 మందిని ఎవరు ఎన్నుకుంటారంటే 15 మంది సభ్యులు ఎవరు ఉంటారంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సభ్యులుగా ఉంటారు. మిగిలిన సభ్యులు ఎవరైతే ఉంటారో 5 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. అయితే ఈ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ ముఖ్యంగా వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి కానీ లేదా మైనింగ్ సంబంధించినటువంటి వాని కానీ లేదా భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ టీఏసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. అంటే మిత్రులారా గమనించండి, 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు 5వ షెడ్యూల్ ఇక్కడ కేవలం అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలలోని షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. ప్రారంభంలో దీంట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు 8, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నప్పుడు 10 రాష్ట్రాలు ఉన్నాయి. సో షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు అయినటువంటి రాష్ట్రాలు 10 అయితే ఈ 10టికి సంబంధించినటువంటి వాటికి అంటే షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించినటువంటి వాటికి
నియమ నిబంధనలు రూపొందించాలి లేదా ఏదైనా చట్టాలు చేయాలి అనుకున్నప్పుడు పార్లమెంట్ ఖచ్చితంగా దేన్ని సంప్రదించాల్సి ఉంటుంది? టీఏసీ అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 20 మంది. ఈ 20 మందిలో ఖచ్చితంగా 3/4 వంతు సభ్యులను ఎవరై ఉంటారు? ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. మిగిలిన వారిని గవర్నర్ నామినేట్ చేస్తారు. సో అదేవిధంగా ఎక్కడైతే షెడ్యూల్ ఏరియా ప్రాంతం ఉంటుందో ఆ షెడ్యూల్ ఏరియా సంబంధించిన ప్రాంతంలో వడ్డీ వ్యాపారం, మైనింగ్, భూ సంస్థలకు సంబంధించిన వాటిపై చట్టాలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టీఎస్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇది 5వ షెడ్యూల్ గురించి తెలియజేస్తుందండి. 5వ షెడ్యూల్లో ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు ఇది షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది 5వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ దానికి రివర్స్ అండి. 5వ షెడ్యూల్కి రివర్స్. దీంట్లో ఏంటన్నప్పుడు అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలలోని షెడ్యూల్ తెగల ఆదివాసీల పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది 6వ షెడ్యూల్. సో జాగ్రత్తగా చూడండి మిత్రులారా, అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలు మినహా అని చెప్పాము 5వ షెడ్యూల్లో. ఇక్కడేమంటున్నాము? అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలలోని అనగా 4 రాష్ట్రాలలోని షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఆదివాసులకు సంబంధించిన లేదా షెడ్యూల్ తెగల ఆదివాసుల యొక్క పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది 6వ షెడ్యూల్. అయితే వీటి గురించి తెలియజేసేది 244 సబ్ క్లాస్ 2. 244 సబ్ క్లాస్ 2 అనేది ఆర్టికల్ నెంబర్. వీటి యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ పరిపాలనకు సంబంధించినటువంటి వాటిలో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారండి. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ మిత్రులారు గమనించండి, 5వ షెడ్యూల్కు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉంటే 6వ షెడ్యూల్కి సంబంధించిన పరిపాలన సంస్కరణలు అన్నీ కూడా రాష్ట్ర పరిధిలో ఉంటాయి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే జిల్లా మండళ్లను ఏర్పాటు చేస్తారు. దేనికోసం? పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా మండళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 30 మంది ఉంటారండి. ఎంతమంది ఉంటారు? 30 మంది. అయితే ఈ 30 మందిలో 26 మందిని సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు. మిగిలిన 4గురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు? గవర్నర్. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఒక ఉంటుంది. అంటే దీన్ని పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల మండలను ఏర్పాటు చేశారు. సో ఇందులో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 30 మంది. ఆ 30 మందిలో 26 మందిని సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. మిగిలినటువంటి 4గురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. అయితే ఇక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపై ఎవరి యొక్క అనుమతితో అంటే గవర్నర్ యొక్క అనుమతితో ఇక్కడ పరిపాలనను నిర్వహిస్తారు. ఇది 6వ షెడ్యూల్కి సంబంధించింది. సో జాగ్రత్త గమనించండి మిత్రులారా, 5వ షెడ్యూల్ ఏమో ఈ రాష్ట్రాలు మినహా అంటున్నాము. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలు మినహా భారతదేశంలోని షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించినటువంటి అనగా 10 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏరియా ప్రాంతాల గురించి 5వ షెడ్యూల్. ఇక్కడ 6వ షెడ్యూల్ మాత్రం అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ తెగలు ఆదివాసుల పరిపాలన నియమ నిబంధనల గురించి తెలియజేసేది 6వ షెడ్యూల్. దీనికోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కౌన్సిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. దీంట్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 30 మంది. ఈ 30 మందిలో 26 మందిని సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాము. మిగిలినటువంటి 4గురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇది 6వ షెడ్యూల్. నెక్స్ట్ 7వ షెడ్యూల్. సో 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? 7వ షెడ్యూల్ అధికార
విభజన గురించి తెలియజేస్తుంది. అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. అధికారాల విభజన గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 7వ షెడ్యూల్. సో దీంట్లో ముఖ్యంగా భారతదేశం సమైక్య విధానాన్ని అనుసరిస్తున్నందున దేనికోసం సమైక్య విధానాన్ని అనుసరిస్తున్నాం? పరిపాలన సౌలభ్యం కోసం సమైక్య విధానాన్ని అనుసరిస్తున్నందున ఏం చేసామంటే భారతదేశానికి సంబంధించిన అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని చేయడం జరిగింది. సో ఈ అధికారాల విభజనని 3 భాగాలుగా విభజన చేయడం జరిగిందండి. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా. సో ఒకటి కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, అండ్ మూడోది ఉమ్మడి జాబితా. దేని సౌలభ్యం కోసం? కేంద్ర రాష్ట్రాల మధ్యన పరిపాలన సౌలభ్యం కోసం అధికారాల విభజన చేయడం జరిగింది. సో ఆ విధంగా అధికారాల విభజనని ఎన్ని భాగాలుగా విభజించడం జరిగిందంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇక్కడ కేంద్ర జాబితా అన్నప్పుడు కేంద్ర జాబితాకు సంబంధించిన అనగా జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను కేంద్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. అనగా ఇక్కడ కేంద్ర జాబితాలో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను కేంద్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. సో ఈ విధంగా కేంద్ర జాబితాలో చేర్చినటువంటి వాటిలో ప్రారంభంలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ 97 అంశాలు ఉండేవండి. ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. సో కాలక్రమేణా 98కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ 98కి వెళ్ళింది. తర్వాత 92 అండ్ 92C అనేటువంటి వాటిని 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో జిఎస్టీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, ఇక్కడ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశామంటే 92C అండ్ 92 అనేటువంటి అంశాలని కేంద్ర జాబితా నుంచి తొలగించడం జరిగింది. సో కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య ప్రస్తుతం 97. సో ఇక్కడ 92C అన్నప్పుడు 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయడం జరిగింది. అయితే 2004లో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశామంటే 92C అనే అంశాన్ని చేర్చడం జరిగింది. అంటే 92C అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఇక్కడ ఫైనాన్స్ సంబంధించింది. ఇక్కడ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ విమానయానం, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా కరెన్సీ, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు ఎక్సెట్రా. ఇంకా ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? కేంద్ర జాబితాలోకి వస్తాయి. అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఇవి 100కి చేరుకున్నాయి. కానీ మళ్ళీ దాంట్లో ఏం చేసాము? 92 అండ్ 92C అనేటువంటి అంశాలను తొలగించడం జరిగింది. కారణం ఏంటంటే జిఎస్టీ అనేది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాలను తొలగించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర జాబితాకి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర జాబితా అనేది దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. సో రాష్ట్ర జాబితాలు అన్నప్పుడు
ఇక్కడ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలని చెప్తున్నాం. ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలని రాష్ట్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. సో రాష్ట్ర జాబితాలోకి చేర్చినట్టు ప్రారంభంలో ఉన్నటువంటి అంశాలు 66 ఉండేరండి. సో ఈ 66 అంశాలు ప్రారంభంలో ఉంటే ఇక్కడ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలను తొలగించడం జరిగింది. ఎన్ని అంశాలను తొలగించడం జరిగింది? 5 అంశాలను తొలగించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల సంఖ్య 59. ఎన్ని అంశాలు ఉన్నాయండి? 59. సో ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు R&B రోడ్డు అండ్ భవనాలకు సంబంధించినటువంటి అండ్ వ్యవసాయం, నీటిపారుదల అండ్ వైద్య. సో ఇవన్నీ కూడా అంటే రక్షణకు సంబంధించిన అంటే పోలీస్ శాఖ ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తున్నాయి? రాష్ట్ర జాబితాలోకి ఉన్నటువంటి అంశాలకు వస్తాయి. అంటే ఇక్కడ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలను తొలగించడం జరిగింది అంటున్నాం. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని? 66 అనుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఎన్ని? 59 అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ కలిగినటువంటి అంశాలు అన్నాం, ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు అన్నప్పుడు రాష్ట్ర జాబితాలోకి వచ్చాయి. అంటే వైద్య, వ్యవసాయం, నీటిపారుదల, రోడ్లు, భవనాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఇక్కడ ఉమ్మడి జాబితా అంటున్నాము. ఇక్కడ ఉమ్మడి జాబితా అన్నప్పుడు జాతీయ దాంతోపాటుగా ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను కూడా ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. సో ప్రారంభంలో దీంట్లో 47 అంశాలు ఉంటే ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయండి. సో ఇక్కడ ఉమ్మడి జాబితాకు వచ్చేసరికి గతంలో 47 అంశాలు అన్నాం, ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉమ్మడి జాబితాలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం 5 అంశాలు అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలని ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. సో 5 అంశాలు ఏంటి అన్నప్పుడు 1 విద్య, 2 అడవులు, 3 తునికలు కొలతలు, 4వది న్యాయ సంరక్షణలు, 5వ అంశం జనాభా నియంత్రణ. ఈ 5 అంశాలను దేంట్లోకి చేర్చడం జరిగింది? ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలని ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. ఆ చేర్చబడ్డటువంటి అంశాలు ఏంటి అనేది జాగ్రత్త. విద్య, అడవులు, తునికలు కొలతలు, న్యాయ సంబంధమైనటువంటి అంశాలు, జనాభా నియంత్రణ. ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు వివాహం, విడాకులు, వారసత్వం, ట్రస్ట్, చారిటీస్, ట్రస్ట్లు అండ్ అదేవిధంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. దేంట్లోకి వస్తాయి? ఉమ్మడి జాబితాలో. అంటే ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు 47 అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు 52. సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసుకొచ్చి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. సో ఉమ్మడి జాబితా అన్నప్పుడు విద్య, అడవులు, తునికలు కొలతలు, న్యాయ సంరక్షణలు, జనాభా నియంత్రణ. ఈ 5 అంశాలు గతంలో రాష్ట్ర జాబితాలో ఉండేవి. ఆ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలని తీసుకొచ్చి ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. సో మిత్రులారా, ఈ 5 అంశాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటన్నప్పుడు వివాహం, విడాకులు, వారసత్వం, ట్రస్ట్లు అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి అంశాలన్నీ కూడా ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. ఇకపోతే ఈ 3 జాబితాలో లేని అంశాలని ఏమంటాము అనేది ఇంపార్టెంట్. ఈ 3 జాబితాలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారండి. అవశిష్ట అంశాలు అనగా
పార్లమెంట్ మాత్రమే చేయగలిగేటటువంటి అంశాలు. అంటే ఇక్కడ కేంద్ర జాబితాలో కానీ రాష్ట్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలో కానీ లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. వాటిపై శాసనాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఎనిమిదవ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే అధికార భాషల గురించి తెలియజేస్తుంది. అధికార భాషల గురించి తెలియజేస్తుంది. సో అధికార భాషల గురించి తెలిపేటటువంటి షెడ్యూల్ అన్నప్పుడు ఎనిమిదవ షెడ్యూల్. సో ప్రారంభంలో అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య గుర్తింపు పొందిన భాషల సంఖ్య 14 అండి. నెక్స్ట్ అదేవిధంగా అధికార భాషల గురించి తెలియజేసేటటువంటి భాగం 17వ భాగం. ఈ 17వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 343 నుంచి 351 అధికార భాషల గురించి తెలియజేసేయండి. సో 8వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు అధికార భాషల గురించి తెలియజేస్తుంది. అధికార భాషలకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య 14. అదేవిధంగా రాజ్యాంగంలో అధికార భాషల గురించి తెలియజేసేటటువంటి భాగం అన్నప్పుడు 17వ భాగం. అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అన్నప్పుడు 343 నుంచి 351. నెక్స్ట్ ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య ఎన్ని అన్నప్పుడు 22 ఉంటాయి. ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22. సో ఆ 22 ఏంటనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో చూడండి మిత్రులారా, సో ఇండియా మ్యాప్ని ఒకసారి మైండ్లో ఉంచుకోవాలి. సో ఇక్కడ భాషల సంఖ్యని ఫస్ట్ అస్సామీ, రెండోది బెంగాలీ, అంటే ఈశాన్యం నుంచి ఇలా డౌన్కి వస్తున్నాము. మూడవది ఒరియా, 4 తెలుగు, నెక్స్ట్ 5 తమిళం, 6వది మలయాళం లేదా మలయాళీ, 7 కన్నడ, 8 గుజరాతీ, నెక్స్ట్ 9 మరాఠీ, 10 పంజాబీ, 11 కాశ్మీరీ, 12 హిందీ, 13 ఉర్దూ, 14 సంస్కృతం. సో ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ ఈశాన్యం నుంచి మొదలు పెడతాం మనం. అస్సామీ, బెంగాలీ, ఇక్కడ ఒరియా, తెలుగు వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళం, ఇక్కడ కేరళ మలయాళీ, అండ్ అదేవిధంగా కర్ణాటక కన్నడి. సో దాని తర్వాత మరాఠా, గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం. ఈ 14 భాషలు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అధికారికంగా గుర్తింపు పొందిన భాషలు. నెక్స్ట్ 15వ భాష అన్నప్పుడు 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 21వ రాజ్యాంగ సవరణ ద్వారా
1967లో సింతి 15వ భాష సింత్ గుర్తింపు పొందింది. ఎన్నో భాష? 15వ భాష ఏంటి అంటే సింత్. నెక్స్ట్ అదే విధంగా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో ఇక్కడ వరుసగా 16వ భాష కొంకణి, 17వ భాష మణిపూరి, నెక్స్ట్ 18వ భాష నేపాలి. ఇది 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 భాషలను, అదేవిధంగా 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ భాష అయినటువంటి సింత్ని, అదేవిధంగా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ భాష, 17వ భాష, 18వ భాష. 16 కొంకణి, మణిపూరి, నేపాలి. సింపుల్గా KMN కోడ్. KMN, K ఫర్ కొంకణి, M ఫర్ మణిపూరి, N ఫర్ నేపాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో మిగిలినటువంటి 3 భాషలు, 4 భాషలకి గుర్తింపు పొందిన 19వ భాష బోడో. నెక్స్ట్ 20వ భాష డోంగ్రీ, 21వ భాష మైథిలి అండ్ 22వ భాష సంతాలి. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని భాషలు గుర్తింపు పొందాయి. సో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు, అది 19వ భాష బోడో బి అండ్ డోంగ్రీ డి, మైథిలి ఎం, సంతాలి ఎస్, BDMS అనేది 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు ఏవైతే ఉన్నాయో, బి ఫర్ బోడో, డి ఫర్ డోంగ్రీ అండ్ ఎం ఫర్ మైథిలి, ఎస్ ఫర్ సంతాలి. సో ఇవి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి గుర్తింపు పొందిన భాషలు. సో ప్రస్తుతం ఉన్నటువంటి భాషల సంఖ్య అన్నప్పుడు 22, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి గుర్తింపు పొందిన భాషల సంఖ్య 14. సో 14 ఇక్కడ బోర్డుపై కనిపిస్తున్నాయి మిత్రులారా. దాని తర్వాత 15వ భాష సింతి, 16 కొంకణి, మణిపూరి, నేపాలి, 16, 17, 18 అండ్ 19, 20, 21 బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. సో 22 భాషలు అధికారికంగా గుర్తింపు పొందిన భాషలు ఇవి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 96వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో ఒరియా అనేటువంటి భాషని ఒడియాగా మార్చారు. సో ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి 21 ప్లస్ 71 ఈక్వల్ 92 అయింది. ఈ 3, 4 ఈ 3 కూడా భాషలకు సంబంధించినవి. 21 ద్వారా 1 భాష, 71 ద్వారా 3 భాషలను, 92 ద్వారా 4 భాషలు. నెక్స్ట్ బై 96 దేని గురించి? ఒరియా అనేటువంటి దాన్ని ఒడియాగా మార్చారు అనేది 96వ రాజ్యాంగ సవరణ. సో ఇక్కడ భాషలకు, అధికారుల భాషలకు సంబంధించినటువంటి తెలియజేసేటటువంటి షెడ్యూల్ అన్నప్పుడు 8వ షెడ్యూల్, అదేవిధంగా భాగం అన్నప్పుడు 17వ భాగం తెలియజేస్తుంది. ఇది భాషలకు సంబంధించింది మిత్రులారా.